హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ లేడీ డాక్టర్ దారుణంగా రేప్కి మర్డర్కి గురైన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికి అందరికీ ఒకటే అనుమానం, ఇది రేపా గ్యాంగ్ రేపా అన్నది. రేపా గ్యాంగ్ రేపా అన్నది తేల్చాల్సింది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ బయటకు వస్తేనే ఆ లేడీ డాక్టర్ రేప్కి గురైందా గ్యాంగ్ రేప్కి గురైందా అన్న సంగతి బయటపడుతుంది. మరి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది? జనరల్గా 2-3 రోజుల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారైపోతుంది. మరి ఇంతవరకు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ బయటకు ఎందుకు రాలేదు? అసలు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో రేపా గ్యాంగ్ రేపా అన్నది ఎలా నిర్ధారిస్తారు అనేది చెప్పబోయే ముందు ఒక సంఘటన గురించి చెప్తాను. ఈ సంఘటన 2013లో జరిగింది. ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అలాగే ప్రస్తుత కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన 2013కు సంబంధించింది. కోల్కతాకి దగ్గరలో కాందూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక యువతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. జూన్ 7వ తారీఖు 2013 ఆ యువతి కాలేజ్కి వెళ్ళింది. తిరిగి ట్రైన్లో తన ఊరికి చేరుకుంది. ట్రైన్ దిగిన తర్వాత తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. దారి మధ్యలో 9 మంది యువకులు ఆకతాయిలు ఒక చోట నిలబడి ఉన్నారు. ఈ యువతి ఆ 9 మంది యువకుల ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడు ఆ 9 మంది ఆకతాయి యువకులు ఆ యువతిని అసభ్యంగా అశ్లీలంగా కామెంట్ చేశారు. అప్పుడు ఆ యువతి తిరిగి వాళ్ళకి కౌంటర్ ఇచ్చింది, సమాధానం చెప్పింది. తిరిగి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ యువకులకి తాము చేసిన కామెంట్కి ఆ యువతి తిరిగి సమాధానం ఇవ్వడం నచ్చలేదు. ఆ యువతిని వెంబడించారు. ఆ యువతి ఇంటికి చేరుకోలేదు. సాయంత్రం అవుతున్నా తమ కూతురు ఇంటికి చేరుకోపోయేసరికి, ఎందుకంటే ప్రతిరోజు టైంకి ఇంటికి చేరుకుంటుంది మధ్యాహ్నం కల్లా, అటువంటిది సాయంత్రం కల్లా తమ కూతురు ఇంటికి చేరుకుపోయేసరికి తల్లిదండ్రుల్లో అన్నదమ్ముల్లో కంగారు ఆందోళన మొదలైంది. ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. అప్పటికే చీకటి పడిపోయింది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఊరంతా వెతుకుతున్నారు. అలా వెతుకుతూ ఊరి చివర పొలం మధ్యలో ఒక పాడుపడిపోయిన ఇల్లుంది. ఆ ఇంటికి సమీపంలో అన్నదమ్ములు వచ్చారు. ఒక గోడ కూలిపోయి ఉంది. ఆ గోడ వెనకాల ఒక డెడ్ బాడీ కనిపించడంతో అన్నదమ్ములు అక్కడికి వెళ్ళారు. చూస్తే అది ఒక యువతి డెడ్ బాడీ. ఇంకా దగ్గరికి వెళ్ళి చూశారు. ఆ యువతి ఎవరో కాదు, తమ చెల్లెలు అన్న సంగతి తెలుసుకున్న ఆ అన్నదమ్ములు ఒక్కసారిగా బిగ్గరగా కేకలు వేసుకుంటూ రోధించడం మొదలుపెట్టారు. ఈ విషయం తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి అందరికీ తెలిసింది. అందరూ వచ్చి ఆ స్థితిలో తమ కూతుర్ని చూసి షాక్తో దిగ్భ్రాంతికి గురయ్యారు. యువతి ఒంటి మీద బట్టలు లేవు, ఒంటి నిండా అనేక గాయాలున్నాయి. నిర్భయ సంఘటన తర్వాత ఈ సంఘటన జరిగింది. నిర్భయ కంటే అత్యంత దారుణంగా ఆ యువతిని రేప్ చేసి చంపేశారు. ఈ విషయం ఊరంతా పాకింది. ఆ తర్వాత మీడియాకి, సోషల్ మీడియాకి తెలిసింది. దాంతో ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ మొదలయ్యాయి. కొంతమంది ఢిల్లీకి చేరుకుని అక్కడ కూడా ధర్నాలు, రాస్తారోకలు చేశారు. ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించింది. సిఐడిలో ఇప్పుడున్న ప్రస్తుత పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ అప్పుడు 2013లో సిఐడి విభాగంలో ఐజీగా చేస్తున్నాడు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సిఐడి ఈ కేసును విచారించింది. 9 మంది నిందితులు ఆ యువకుల్ని అదుపులోకి తీసుకుంది. కానీ సాక్ష్యాలన్నీ తారుమారైపోయాయి, సాక్ష్యాలన్నీ చెదిరిపోయాయి, సాక్షుల్ని సరిగ్గా సేకరించకపోయారు. లోయర్ కోర్టులో కేసు విచారణ జరిగింది. సుదీర్ఘంగా విచారణ జరిగింది 3 సంవత్సరాల పాటు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ 9 మంది నిందితుల్లో ఒకరు చనిపోయాడు, 8 మంది మిగిలారు. లోయర్ కోర్ట్ 2016వ సంవత్సరంలో ఆ 9 మంది నిందితుల్లో ముగ్గురికి అంటే ఒకరు చనిపోయాడు, 8 మంది మిగిలారు. ఆ 8 మందిలో ముగ్గురికి ఉరిశిక్ష, 5 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రజలకి నచ్చలేదు. ఇదేంటి, గ్యాంగ్ రేప్ జరిగింది, 8 మంది నిందితులకి ఉరిశిక్ష విధించకుండా అందులో ముగ్గురికి మాత్రమే ఉరిశిక్ష విధించారు, మిగతా 5గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారని మళ్ళీ ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ నిర్వహించారు. అప్పటి సిఐడి ఈ కేసుని తారుమారు చేసిందని నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా కేసు సుదీర్ఘంగా నడిచింది. 7 సంవత్సరాల పాటు నడిచింది. 2023 అంటే లాస్ట్ ఇయర్ కోల్కతా హైకోర్టు ఈ అందరి శిక్షలు తగ్గించింది. ముగ్గురికి విధించిన ఉరి శిక్షల్ని అందులో ఒకరికి యావజ్జీవ శిక్షగా మార్చింది. 5గురికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షని 7 సంవత్సరాల శిక్షగా మార్చింది.
దాంతో 6 మంది నిందితులు జైలు నుంచి విడుదలైపోయారు. ఎందుకంటే అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. 7 సంవత్సరాల పైగా జైల్లో ఉండడంతో హైకోర్టు ఎప్పుడైతే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించిందో ఆల్రెడీ 7 సంవత్సరాల శిక్షాకాలం ముగించుకొని ఉన్న కారణంతో ఈ 8 మందిలో 6 జైలు నుంచి బయటకు వచ్చేశారు, విడుదలైపోయారు. ఇప్పుడు 2 మాత్రమే జైల్లో ఉన్నారు. ఆ 2 కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. మొదట్లో 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకుంటే సిఐడి చేసిన నిర్వాహకం వల్ల ఆ 9 మందిలో ఒకరికి భగవంతుడే శిక్ష విధించాడు, పైకి వెళ్ళిపోయాడు. 8 మంది మిగిలితే ఆ 8 మందిలో 6 జైలు నుంచి విడుదలైపోయారు, 2 మాత్రమే జైల్లో ఉన్నారు. లాయర్ కోల్కతా హైకోర్టులో ఈ విషయాలను చెప్తూ అప్పటి సిఐడిగా ఉన్న ఈ వినీత్ గోయల్ వల్లే ఇలా జరిగింది, ఈ నిర్వాహకం జరిగింది. కాబట్టి ఈ లేడీ డాక్టర్ కేసుని ఈ సిఐ కోల్కతా పోలీసులు విచారించడానికి వీల్లేదు, ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని మిగతా కారణాలను కూడా ఉదహరించాడు. దాంతో కోల్కతా హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇది రేపా గ్యాంగ్ రేప్ కా అన్న విషయానికి వద్దాం. ఈ విషయాలు ఎలా తేలుతాయంటే ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఈ విషయాలన్నీ తేలుతాయి. జనరల్గా రేప్ సంఘటనలు జరిగినప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది వచ్చి విక్టిమ్ శరీరం నుంచి శాంపుల్స్ సేకరిస్తారు. ఈ లేడీ డాక్టర్ వజైనల్ స్లైడ్ అండ్ స్వాప్ ఈ రెండింటిని ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సేకరిస్తారు. అది కూడా దూదితో ఈ లేడీ డాక్టర్ లేదా రేప్కి గురిపడ్డ యువతి వజైనల్ ప్రైవేట్ పార్టు లేదా థైస్ లేదా ఫ్యూబ్రిక్ హెయిర్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని దూదితో సేకరిస్తారు. సేకరించిన తర్వాత విక్టిమ్ డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేస్తారు. అలాగే అనుమానితుల్ని నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకుని అతడి డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేస్తారు. నిందితుడు లేదా అనుమానితుడి డిఎన్ఏ ప్రొఫైల్ అలాగే విక్టిమ్ బాధితురాలి డిఎన్ఏ ప్రొఫైల్ని రెండింటిని మ్యాచ్ చేస్తారు. ఒకవేళ మ్యాచ్ అయిందంటే ఈ నిందితుడు అనుమానితుడు దోషి, మ్యాచ్ కాకపోతే నిర్దోషి. ప్రస్తుతం సిబిఐ అదుపులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ అదుపులో ఉన్నాడు. సంజయ్ రాయ్ దగ్గర నుంచి ఆగస్టు 10వ తారీఖే శాంపుల్స్ అవి తీసుకున్నారు. అలాగే లేడీ డాక్టర్ దగ్గర వజైనల్ స్లైడ్ అండ్ స్వాప్ కూడా సేకరించారు. రెండింటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. SFCL సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఆఫ్ కోల్కతా. సో ఒకవేళ సంజయ్ రాయ్ డిఎన్ఏ ప్రొఫైల్తో ఈ లేడీ డాక్టర్ డిఎన్ఏ ప్రొఫైల్ మ్యాచ్ అయిందంటే సంజయ్ రాయ్ నిందితుడు దోషి. అలాగే బాధితురాలి డిఎన్ఏ ప్రొఫైల్లో మరికొన్ని డిఎన్ఏ ప్రొఫైల్స్ దొరికితే అవి ఎవరివి అన్న సంగతి కూడా గుర్తించాలి. ఎవరిని పడితే వారిని సిబిఐ ఉదాహరణకి దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళే నిందితులను చెప్పడానికి వీల్లేదు. దాంతో సిబిఐ బండారం బయటపడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రధాన నిందితుడితో పాటు XYZ అన్న మరొక డిఎన్ఏ శాంపుల్స్ బాధితురాలి డిఎన్ఏ ప్రొఫైల్లో దొరికితే ఎక్స్ అన్న డిఎన్ఏ ప్రొఫైల్ దానికి ఈ బాధితురాలి డిఎన్ఏ ప్రొఫైల్తో మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ అయిందంటే దోషి లేకపోతే నిర్దోషి. అలాగే Y అండ్ Z. అప్పుడే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల వల్లే అది రేపా గ్యాంగ్ రేపా అన్న విషయం పడుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపట్టుకోండి, ప్రస్తుతం ప్రధాన నిందితుడు ఒకే ఒక్కడు సంజయ్ రాయ్ సిబిఐ అదుపులో ఉన్నాడు. మిగతా ఎవ్వరూ లేరు. సిబిఐ ఎంతోమందిని విచారించింది. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని విచారించింది, అలాగే డాక్టర్ని విచారించింది, అలాగే అనుమానంగా ఉన్న ప్రతి ఒక్కరిని విచారించింది కానీ ఏ ఒక్కరిని కూడా ఇప్పటిదాకా అరెస్టు చేయలేదు. మరి దానికి కారణాలు ఏంటి అనేది సిబిఐ చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక ప్రధాన నిందితుడు సంజయ్ రాయే పోలీసుల అదుపులో ఉన్నాడు. సంజయ్ రాయ్ బ్లడ్ శాంపుల్ ఎలాగో తీసుకున్నారు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు. మరి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ జనరల్గా 2-3 రోజుల్లో తయారైపోతుంది. 10వ తారీఖు అంటే ఈరోజు 22వ తారీఖు, 12 రోజుల పాటు గడిచిపోయాయి. ఇప్పటిదాకా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు బయటకు రాలేదు అని అంటే మరి దానికి గల కారణాలు దానికి ఉండొచ్చు. బహుశా నా ఉద్దేశం, నా అభిప్రాయం ప్రకారం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ రిపోర్టు తయారు చేసి సిబిఐకి ఇచ్చి ఉండొచ్చు. సిబిఐ దాన్ని బయట పెట్టలేదు, రకరకాల కారణాల వల్ల కాన్ఫిడెన్షియల్గా ఉంచిందేమో. కానీ కోర్టుకి సబ్మిట్ చేస్తుందా లేదా అన్న విషయం మనం వేచి చూడక తప్పదు. ఒకవేళ కోర్టుకి సబ్మిట్ చేస్తే
అది బయటకు వస్తే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో ఏముంది అన్నది తెలిస్తే అప్పుడు క్రిస్టల్ క్లియర్గా అది రేపా గ్యాంగ్ రేపా అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. మీకు, నాకు, మీడియాకి, సోషల్ మీడియాకి, యూట్యూబర్స్కి, ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మీడియా, సోషల్ మీడియాలో యూట్యూబర్స్లు వీళ్ళందరూ వీడియోలు చేశారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు, రకరకాల కథలు చెప్పారు. అలా ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే అధికారం వాళ్ళకు ఉంది, హక్కు ఉంది. కాకపోతే అవన్నీ నిజమవుతాయా లేదా అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది. మీడియాలో ట్రయల్స్ జరగడం వల్ల, మీడియాలో వాదోపవాదనలు, సోషల్ మీడియాలో లేదా యూట్యూబర్స్ చెప్పిన కథల వల్ల చట్టం నడుచుకోదు, కోర్టు నడుచుకోదు. కోర్టు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జనరల్గా మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబర్స్లో ఎంత ఎక్కువగా చర్చలు జరిగితే వచ్చే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది, దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. చూద్దాం ఈ మీడియా, సోషల్ మీడియాలో ట్రయల్ నిజమవుతాయా లేదా అన్నది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాతే అందరికీ తెలిసిపోతుంది. నేను చెప్పింది కరెక్టా, మిగతా వాళ్ళు చెప్పింది కరెక్టా ఏంటి అన్నది మీకే అర్థమైపోతుంది. మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.